హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు కృష్ణ పార్క్ దగ్గరికి ఒక వ్యక్తి రావడం జరిగింది. ఒక వింతగా విషయం ఏంటంటే, నేను బిగ్ బాస్ వెళ్ళాలనుకుంటున్నా, నాకు అవకాశం ఏంటని ఒక కామన్ మ్యాన్ రావడం జరిగింది. తన మాటలు తెలుసుకుందాం. తన బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా తన మాటలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం. అన్న పేరు? నా పేరు గొందేశ్ రామనారెడ్డి. అన్న చెప్పండి అసలు ఎందుకు బిగ్ బాస్ మేము వెళ్ళదలుచుకున్నారు, అసలు ఏంది అసలు? బిగ్ బాస్కి వెళ్ళాలని నాకు ఎప్పుడు ఆశ ఉంది. ఒక్కసారైనా మా కోరిక తీరాలి. ఆంధ్రాలోను వైజాగ్ నుండి వరకు ఎవరూ వెళ్ళలేదు. నేను వెళ్ళాలని నా కోరిక ఫస్ట్ కండి. నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తుండగా ఈ ఫీల్డ్లో కూడా నేను ముందుకు రావడం జరిగింది. బిగ్ బాస్ అంటే ఓన్లీ బిగ్ బాస్కి వెళ్ళాలని మీకు ఎందుకు అనిపించింది? బిగ్ బాస్ అంటే ప్రతి ఒక్కరు వెళ్తున్నారు. ఈ బిగ్ బాస్కి వెళ్తే మన టాలెంట్ ఏంటనేది 10 మందికి తెలుస్తుంది. మనం ఒక పాపులర్గా రావద్దాం, ఈ బిగ్ బాస్లో ఏదో సాధిద్దామని ఒక ఆశ ఉంది. ఆ ఆశకి వెళ్దాం అనిపించింది నాకు. దానికోసం అనేసి నేను ముందు స్థాయి. అన్నయ్య సార్, బిగ్ బాస్ 9కి కామన్ మ్యాన్ తీసుకుంటారు. సో మీరు ఏమన్నా అప్లై చేశారా? ఆల్రెడీగా మేము 2 సార్లు అప్లై చేయడం జరిగింది. 2 సార్లు రాలేదు, ఇది లాస్ట్ అప్లై చేసాం. బాస్కే బాస్ అనేసి ఒక ఆడిషన్ పెట్టారు ఈరోజు. ఆ ఆడిషన్కి వచ్చాం, ఆడిషన్లో పాల్గొన్నాం. అయితే మీకు మెసేజ్ పెడతాం, ఫోన్ చేస్తాం అన్నారు. అక్కడ వచ్చి ఇలాగా రావడం జరిగింది. అంటే బిగ్ బాస్కి వెళ్ళి మీరు ఏం సాధిద్దాం అనుకుంటారు అన్న? మనకి తెలిసింది, మనకు నాలెడ్జ్ ఉన్నదే మనం సాధిద్దాం అనుకున్నాము. దానికోసం అనేసి మేము అంటే ఇప్పుడు బిగ్ బాస్లోకి టాలెంట్ పర్సన్స్ని తీసుకుంటారు. సో మీ దగ్గర ఏం టాలెంట్ ఉంది? నా దగ్గర అంటే నేను గట్టిగా మాట్లాడి ఉంది, డైలాగులు చెప్పే అవకాశం ఉంది, వీడియో చేయగల ఉంది. హరికృష్ణ రూపంగా నాకు దేవుడిచ్చిన రూపం హరికృష్ణగా, ఆ హరికృష్ణ వీడియోలు కూడా చేసి అతను ఎదురుగా ఉందాం అనుకున్నాను. నాకు తెలిసిన నేను చేద్దాం అనుకున్నాను. ఎలాగైనా గెలుస్తానని నాకు నమ్మకం ఉంది. దాంట్లో ఎవరిని సినీ ఆర్టిస్టులు కానీ సెలబ్రిటీని కూడా ఎవరిని కూడా తీసుకొని అన్నారు. మేము కొత్తగా వెళ్ళాలని వీళ్ళు వచ్చే వాళ్ళు తీసుకుంటా అన్నారు. దాని మీదనే నేను ముందుకి నడడం జరిగింది. అని ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తే ఒకవేళ నువ్వు ఒకవేళ కప్పు కొడితే ఆ డబ్బులు ఏం చేస్తావు? ఆ డబ్బులు పడితే కొంత పేదవాళ్ళకి మాత్రం కంపల్సరీగా ఇస్తాను. నిజంగా దేవుడి మీద పేదవాళ్ళకి అనేది కంపల్సరీగా నేను సగం ఇవ్వడం అవుతుంది. సగం గుళ్ళకి ఇస్తాను, సగం నేను ఉంచుకుంటాను. అన్న ఇస్తారు. ఈ గెటప్ అంతా ఏంది అసలు? ఈ గెటప్ అంటే జూనియర్ హరికృష్ణగా నేను ఈ స్థాయికి ఇలా ఎదగడం. అంటే ప్రతి ఒక్కరు అన్నారు లోకల్లో, నువ్వు హరికృష్ణలాగా ఉంటావన్నా, నువ్వు హరికృష్ణలాగా ఉంటావన్నా అన్నికండి. హరికృష్ణ గారు చనిపోయిన మరికృష్ణ కండి ఈ గెటప్ వేయడం జరిగింది. హరికృష్ణ రూపంగా తన్నాగే వీడియోలు చేయడం జరిగింది. నాకు 60.K ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. ఫేస్బుక్లో 6.5 ఫేస్బుక్లో ఉన్నారు. సో మీరు కూడా బిగ్ బాస్ పోవాలని ఒక చిన్న కోరిక మీకుంది? నా కోరిక ఛానల్ ఉంది. ఏం చెప్పదలుచుకున్నాను నాగార్జున గారికి? ఏం చెప్పదలుచుకుంటున్నాం? నాగార్జున గారు మానాటి పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ స్టూడియోలు అంతా తిరుగుతున్నారు, స్టూడియోలు పక్కంతా తిరుగుతున్నారు, బోళ్ళు మంది తిరుగుతున్నారు. పాపం చాలా పేదవాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ స్టూడియోలు అంట, ఈ పార్కులంట, ఈ హైదరాబాద్ వచ్చే పార్కులంట చాలా మంది తిరుగుతున్నారు. ఈ బిగ్ బాస్ పేరు మీద చాలా మంది కూడా డబ్బులు వసూలు చేయడం కూడా జరుగుతుంది కొంతమంది. అలాగే ఇది ఇంత అవుతుంది, దీనికి ఇంత అవుతుంది అనేసి అలా కాకుండా జెన్యున్గా ఉండే క్యాండిడేట్లు అందరినీ కూడా తీసుకొని బిగ్ బాస్కి అనేది ప్రతి ఒక్కరు కూడా సహకరించి పేదవాళ్ళకి ప్రోత్సహించి ముందుకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. నాగార్జునకి అదే కోరుకుంటున్నాను. ఓకే, ఆడియన్స్కి ఏం చెప్పదలుచుకున్నాను? ఒకవేళ నేను వెళ్తే నీకు ఓట్లు వేయాలా వద్దా? నాకు ఓట్లేసి గెలిపించాలనేసి నేను వెళ్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేసి నాకు గెలిపిస్తారని జూనియర్ హరికృష్ణగా నేను వచ్చాను. వేసి గెలిపిస్తారని నేను రావడం. ఒకసారి హరికృష్ణ డైలాగ్ చెప్పండి. సీతయ్య ఎవరి మాట వినడు. ఇంకా ఓకే.